కూడా ఇంతకు ముందు మాట్లాడారు. సో అయితే పల్లా శ్రీనివాస్ గారు నమస్కారం. మనతో పాటు జాయిన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు కూడా, వారు కూడా ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారు, ఆందోళన చేశారు అప్పట్లో కార్మికులతో కలిసి. అలానే కార్మికులకు కూడా హామీ ఇచ్చారు, ప్రజలకు కూడా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి నాయకులు. శ్రీనివాస్ గారు నమస్కారం. సో ఏంటి వాళ్ళ కేంద్ర ప్రకటన తర్వాత మీ స్పందన ఏంటి? ముందుగా ఏబిఎన్ ఛానల్ వారికి, ప్రేక్షకులందరికీ, ఈ ప్యానల్ లో ఉన్నటువంటి వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ముందుగా ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ పార్ట్నర్స్ కృషితో ఈ 11,500 కోట్ల రూపాయలు ఈ రివైవల్ ప్యాకేజ్ కేంద్రం అనౌన్స్ చేసిందో దానికి నేను ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ అనేటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ నాయకత్వానికి, రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారికి, అలాగే మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారండి. ఈ ప్యాకేజ్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా 99-2000లో అప్పుడు వారు మా జాతీయ అధ్యక్షులు వారు ప్లాంట్ ఇబ్బందులో ఉన్నప్పుడు అది BIFR కి రిఫర్ చేశారు. అప్పుడు కూడా దీన్ని సుమారు 1,340 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ రోజు ప్లాంట్ నించోపెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఈ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ ప్లాంట్ ని నించోపెట్టడం జరిగిందండి. ఆ రోజు నిజంగా అంటే ఇప్పుడు ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా నిర్వాసితులకి, కార్మికులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఖచ్చితంగా ప్లాంట్ నించోబెడతారు అనే నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని మేము ఏదైతే ఎలక్షన్ లో చెప్పామో దానికి తగ్గట్టుగానే ఈ రోజు ఈ ప్యాకేజ్ తీసుకురావడం మాట నించోబెట్టుకున్నట్టుగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు నిర్వాసితులు, కార్మికులు, అక్కడ ముఖ్యంగా మా గాజువాకలో ఉన్నటువంటి ప్రజానికం, విశాఖపట్నంలో ఉన్నటువంటి జనాలు కావచ్చు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారండి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ మూత పడిపోతుందేమో అనుకున్నారు చాలా మంది. అలాగే ఈ సందర్భంగా నేను కేంద్ర స్టీల్ మంత్రి గారికి, నిర్మలా సీతారామన్ గారికి, మోడీ గారికి, ప్రత్యేకంగా మా ఎంపీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే స్పెషల్ గా వచ్చి ఈ ప్లాంట్ కోసం అన్ని మాతో అందరు ఎమ్మెల్యేస్ తో మాట్లాడినటువంటి మా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే వీళ్ళందరి కృషితోనే ఇది ఇక్కడికి రావడం జరిగింది. అలాగే దీన్ని అసలు మీరు ఒక్కసారి కానీ చూసుకుంటే, ఒకవేళ అంటే గత 5 సంవత్సరాలుగా ఈ ప్లాంట్ ని ఎలా ఉంచారంటే, ఇంకా అది ఏ విధంగా దీన్ని ప్రైవేట్ పరం చేద్దాం, ప్రైవేట్ పరం చేసే ముందు ఇది పూర్తిగా లాసుల్లోకి ఉంది, ఇది ఇంకెప్పుడు రివైవ్ అవ్వలేదు అనే విధంగా తీసుకెళ్లిపోయారండి గత ప్రభుత్వం. అందుకే మీరు గత 5 సంవత్సరాలుగా చూస్తే సుమారు 7,000 కోట్ల రూపాయలు లాస్ వచ్చింది ఒక 2 కాన్సిక్యూటివ్ ఇయర్స్ లో. 2022-23-24 లోనే వచ్చింది మొత్తం వచ్చిందండి. అంత లాస్ తీసుకెళ్లిపోయారు. కేవలం ఏంటంటే దీన్ని ఏదో విధంగా దాన్ని చంపేసి ప్రైవేట్ పరం చేద్దాం, ఆ ల్యాండ్లన్నీ కాజేద్దాం అని ఆలోచనతోనే గత ప్రభుత్వం అంటుందండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన. అయితే చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఇది మళ్ళీ రివైవ్ అవుతుందా లేదా అని చాలా సందిగ్ధంలో ఉన్నారు. అయితే ఆ కొన ఊపిరిలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని ముందుగా 1,650 కోట్లు తీసుకొచ్చి దానికి ఊపిరి పోసి ఈ రోజు నించోబెట్టేట్టుగా, రేపు తన కాలుపైన నించునే విధంగా ఈ 11,000 కోట్ల రూపాయలు తేవడం జరిగిందండి. ఖచ్చితంగా రేపు మన స్టీల్లో మెర్జ్ చేయాలన్నా, లేకపోతే ఇంకా ఎక్స్పాన్షన్కి వెళ్ళాలన్నా, టెక్నాలజీ అప్గ్రేడేషన్ తీసుకోవాలన్నా, దీని అన్నిటిని కూడా నువ్వు ముందు నించోవాలి. నించునే విధంగా చేస్తే మన వైపు చాలా మంది చూస్తారు. నేను ఇంకో మాట కూడా చెప్తా. నాకు మా ఎంపీ గారు ఫోన్ చేసి ఒక మాట అన్నారు, ఇలాగా ఇది కానీ మనం ఇదే కెపాసిటీతో, ప్లాంట్ రేటెడ్ కెపాసిటీ, తనకున్నటువంటి కెపాసిటీ ఫుల్ కెపాసిటీతో కానీ ఒక 2 years కానీ నడిపితే ఖచ్చితంగా సేల్ తీసేసుకుంటుందని చెప్పి స్టీల్ మినిస్టర్ గారు చెప్పడం జరిగిందని చెప్పేసి. అంటే ఇక్కడ నేను అనేది అందరికీ తెలియజేసేది అంటే, పబ్లిక్ సెక్టార్ అంటే కేవలం ప్రభుత్వానికి ఒక్కదానికే బాధ్యత కాదు, అందరికీ బాధ్యత ఉంది. ఈరోజు ప్రభుత్వ పరంగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరూ ఒక కృషితో ఈరోజు ఇక్కడ ఈ డబ్బులు తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుంచి దీన్ని ఏ విధంగా నించోబెట్టాలి, బాధ్యతగా ఎలాగుండాలి, ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, మన కాళ్ళ మీద మనం ఉండేటట్టుగా ఏ విధంగా చేయాలని అందరూ ఆలోచించుకోవాలి. కార్మికులు ఆలోచించాలి, మేనేజ్మెంట్ ఆలోచించాలి. దీన్ని అలాగే
కొంచెం పర్యవేక్షించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. తెలుగుదేశం మాత్రం అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ ముఖ్యంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని తీసుకువెళ్లాలని చెప్పి ఆలోచనతోనే మేము వెళ్తున్నామండి. ఎస్ అందుకే మా జయం అంతా కూడా ఇక్కడ సుమారు 8,000 నిర్వాసితులు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ భూములు ఇల్లులు ఇచ్చినటువంటి వారు, వాళ్ళు కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా వాళ్ళకి కూడా ఎందుకు న్యాయం జరగాల్సిన పరిస్థితి కూడా ఉంది కదా సార్. ఉంది. అది ఎప్పుడు సాధ్యపడుతుందంటే ప్లాంట్ నడుస్తేనే. అవును. ఈ రోజు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎవరు డబ్బులు తీసుకొస్తున్నాం? పబ్లిక్ మనీయే కదా. ఆ పబ్లిక్ మనీని మనం నించోబెట్టాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. Right. కనుక ఈ రోజు అందరూ కూడా ఆలోచించాలి. ఇది పబ్లిక్ సెక్టార్ లో మనం కొనసాగించాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఎదుగుదల ఉండాలంటే ఇది లాభాల బాటలో నడాల్సినటువంటి అవసరం ఉంది. లాభాల బాటలో నడాలంటే డిస్కస్ చేద్దాం సార్. వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పుల భారం కావచ్చు, తగినంత ముడిసరుకు లేకపోవడం, లేదా కోర్టు అటాచ్మెంట్లు, పిఎఫ్లు కూడా చెల్లించ